ఈవేళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఊరు వెళ్ళాల్సొచ్చింది. ఆ ఊర్లో యాక్చువల్‌గా ఎన్నో సంవత్సరాల నుంచి బంగారపు షాపులున్నాయి. దాంట్లో ఒకతను షాప్ పెట్టుకునే ముందు మా దగ్గరకొచ్చి అదృష్టం పెట్టుకున్నారు. ఆ ఊర్లో దాదాపు 70, 80 సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రానికంటే ముందు నుంచి ఉన్న షాపులు. ఆటన్నిటిని మించి ఈయన ఒక్కడే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు చిన్న వర్క్‌షాప్ లాగా పెట్టుకున్నాడు. తర్వాత ఆర్డర్‌లు తీసుకోవటము, పెళ్ళిళ్ళ వస్తువులు తీసుకోవటము. ఆయన చెప్తాడు రోజు. నేనిచ్చిన రూపాయి బిళ్ళ ఆయన షాప్‌లో మెయిన్ ద్వారంలోనే ఉంటది. రోజు నాకు దండం పెట్టుకొని గానీ, 10 నిమిషాలు నా పూజ అయిన తర్వాతే ఆయన ఏ పనైనా చేసుకుంటాడు. కస్టమర్లందరికి కూడా రోజుకి 10 సార్లు చెప్తాడు నా గురించి. ఆయన షాపు ఇప్పుడు బెంగుళూరులోను, మెడ్రాస్‌లోను, వైజాగ్‌లో, జూబిలీస్‌లో కూడా పెడుతున్నాడు. అన్నీ 100 కోట్ల కంటే మించినయి. ఆయన కంటే ఎనకాల స్టార్ట్ అయినోళ్ళు ఎప్పటినుంచో తరతరాలుగా ఉన్నోళ్ళందరూ మామూలుగా ఉన్నారు. నేనొక్కడిని మాత్రం ఇంత గొప్పోడినయ్యాను స్వామి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన ఇప్పుడు ఏదైతే పెట్టబోతున్నాడో ఆ ఏరియాలో దానికి. ఏంటంటే ఎప్పుడైనా కూడా అదృష్టం అనేది ప్రొటెక్షన్. ఎవరు కూడా మన దగ్గర చాలా గొప్ప గొప్పోళ్ళు అంటే 10,000 కిలోల బంగారం దగ్గర ఉంటుంది. ఒక ఖజానా జ్యువెలరీ ఆయన దగ్గర, భీమ్జీ జ్యువెలరీ, నోయిడాల దగ్గర షాపులు, పెద్ద పెద్ద షాపుల వాళ్ళందరూ కూడా ఫస్ట్ మన దగ్గర అదృష్టం పెట్టుకున్నాక వాళ్ళకి ఒక సెంటిమెంట్ అనమాట. అదృష్టం పెట్టుకున్నాకే వాళ్ళ పిల్లలతోటైనా, మనవాళ్ళైనా, మనవరాళ్ళతో అయినా షాపులు ఓపెన్ చేసి ఇప్పిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలుసు. ఎప్పుడైనా కూడా అదృష్టం ధారణ చేయకుండా చేస్తే అది మీరు సక్సెస్ అవ్వడానికి 100కి 3% నుంచి 4%. అంటే ఏదైనా చేస్తే 100కి ఒక ముగ్గురు నలుగురే సక్సెస్ అవుతారు. మిగిలిన అందరూ అలాగ ఉండిపోవటం కానీ, వెనక రావటం కానీ ఏదో ఒకటి అయిపోతుంది. కానీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఉన్న చోట నుంచి 100 రెట్లు 1000 రెట్లు పెరుగుతారు. దీనికి ఇచ్చే 1,16,000కి 1,00,00,000 రెట్లు లాభం పొందుతుంది. శుభం భూయాత్.